ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు చేస్తున్నటువంటి గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అది మనందరం కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దగ్గర నుంచి, రాష్ట్రంలో వైద్యం దగ్గర నుంచి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియని గడిచినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ రకంగా రోడ్డెక్కారు, మద్దతు ధరలు రానటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్లు కానీ లేదా మిగిలినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాయో అన్నటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. విద్య పరంగా ప్రైవేట్ వారిని కొమ్ముకాస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటిని కూడా నీరుగార్చేటువంటి కార్యక్రమం ప్రైవేట్ వాళ్ళకి వత్తాసు పలుకుతూ వారిని ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి విద్యా సంస్థలు బాగుండాలి అనేటువంటి ప్రక్రియ ఒక పక్క. వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరుగార్చేసి ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని 7 కాలేజీలు మా హయాంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి 10 కాలేజీలు పూర్తవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క. వైద్యం, వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క. చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్లో ఏపీఐఐసి ఒకటి. ఎందుకంటే చాలా రిచ్ కార్పొరేషన్, దాదాపు 52-53 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కానీ ఏపీఐసి ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేసి అటు ఎంఎస్ఎంఈస్గా అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి వారికి అవకాశాలు కల్పించి వారి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి రెవెన్యూ జనరేట్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూకి కూడా డబ్బులు సమకూరుస్తూ చేసినటువంటి ఒక గొప్ప కార్పొరేషన్. నాకు తెలిసి బహుశా 550 పైచీలకు ఇండస్ట్రియల్ పార్కుల్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత ఏపీఐసికి ఉంది. సహజంగా ఏపీఐసికి ప్రతి కేబినెట్ సమావేశంలో నాకు తెలిసి బహుశా నేను మంత్రిగా ఉండగా ప్రతి నెల ఒక కేబినెట్ సమావేశం, దాదాపు నేను 15-20 కేబినెట్ సమావేశాల్లో నాకు అవకాశం వచ్చి నేను ఉన్నాను. ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ఓసారి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ
కొన్నిసార్లు పెద్ద పెద్ద ఎక్స్టెన్స్లో పెద్ద ఇండస్ట్రీస్ ఏదన్నా వచ్చినప్పుడు ఎక్వైర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఆ భూముల్ని బదలాయింపు అనేటువంటిది ప్రతి క్యాబినెట్లో కూడా కనీసం 100, 200, 300, 500, 1000 ఎకరాల్లో ఏపీఐసీకి బదలాయించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐసీకి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసీ ద్వారా కాకుండా ఏపీఐసీ ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పచెప్పేటువంటి దానికి రాష్ట్రంలో 22 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్క్యులరు లేదా ఒక బిడ్ని కాల్ఫర్ చేసింది ఏపీఐసీ. నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఎందుకంటే సహజంగా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సమయంలో మనం భూమి కొనుగోలు చేయలేము, లేదా ఈ సమయంలో మనం అభివృద్ధి చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పని అనడానికి ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసీకి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రమే ఏపీఐసీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది? ప్లస్ అందులో కూడా ఏంటి, ఆ ఏపీఐసీ ఈరోజు పీపీపీ కింద ఇస్తామంటున్నటువంటి 22 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు కానీ వెనుకబడినటువంటి వర్గాలకు కానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకునేటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఐసీ ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి ఏపీఐసీ కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్కి అందులో 22.5% ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు. ప్రైవేట్ వాడికి చేతిలో పెడతారట, వాడు అందులో సినిమా హాళ్ళు కట్టుకోవచ్చట, వాడు ఇందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట, వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట, వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చంట. అసలు ఏపీఐసీ అనేటువంటిది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అది. అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోనో, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని వినియోగించుకోనో, ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ, ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఇండస్ట్రియల్ పార్క్కి 100 ఎకరాలు, 50 ఎకరాలు, ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం, మురసల్లోవ, అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ, ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి మురసల్లోవలో మినిమంలో మినిమం 1 ఎకరం 50 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే, అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా, లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ఆస్తులు పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా? ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రతిదీ కూడా, చివరికి రోడ్లు కూడా, కొత్తగా రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళే రోడ్లు వేసుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారట, వాళ్ళే చేసుకుంటారని చెప్పి కొత్తగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం.
అంటే మరి ఇంక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనికి, వారి కేబినెట్లో ఉన్నటువంటి 24 మంది మంత్రులు దేనికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి, దేనికి మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చింది? ప్రజా ఆమోగ్యమైనటువంటి పరిపాలన చేస్తారని, ప్రజలకి చేరువుగా అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయని, విద్యా వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని, ఓ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటిది, ప్రజలు ఆశించేటువంటిది ఇవన్నీ వీటిని ఆశిస్తూ ఉంటారు ప్రజలు. ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మీరు దేనికి? రేపు పొద్దున్న నేను ఈ పరిపాలన కూడా చేయలేను, నా ఫ్రెండ్ సింగపూర్లో ఈశ్వరన్ ఉన్నాడు, ఆ ఈశ్వరన్ తీసుకుని ఆయన చేతిలో పరిపాలన కూడా పెట్టేస్తాను, పరిపాలన కూడా ప్రైవేట్ పరం చేస్తాను అనేటువంటి పరిస్థితులు రేపు రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఏ ప్రభుత్వానికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైనప్పుడు ఒక నాయకుడు దాన్ని పాలించేటువంటి అవకాశం తీసుకున్నప్పుడు ప్రజలు కోరుకునేటువంటిది, ప్రజలు వారి నుంచి ఆశించేటువంటిది, మనకు మంచి మెరుగైనటువంటి జీవనం దొరుకుతుంది, నా పిల్లలకి మెరుగైనటువంటి విద్య అందుతుంది, మాకేదైనా కష్టం వస్తే మెరుగైనటువంటి వైద్యం అందుతుంది, మాకేదైనా ఆపద వస్తే ప్రభుత్వం దాన్ని మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి ఒక ఆశతో ప్రజలు ఓట్లేసి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా అడియాసలు చేస్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీలకు ఏం నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడన్నా వస్తే పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వట్లేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. అంటే వీటన్నిటిని కూడా ఎందుకు నీరుగారుస్తూ ఉన్నారు? అంటే ప్రైవేట్ వాళ్ళు బాగుండాలి, ప్రైవేట్ వాళ్ళకి మంచి జరగాలి, కార్పొరేట్లకు మేలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కలుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి ఈ ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఈ ఆలోచనతో పనిచేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే మా మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈరోజు చివరికి ప్రొడ్యూసర్లతో సహా ఎవరో మా అయితే 4-5 సీనియర్ యాక్టర్లకో లేదా పెద్ద యాక్టర్లకో ఇబ్బంది కలగవచ్చు, కానీ చిన్న స్థాయి నిర్మాతల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎగ్జిబిటర్ల వరకు, డిస్ట్రిబ్యూటర్ల వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ కదా అనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చారు. మీరు ఎన్ని దారులు తిరిగినా, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, మీరు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా చివరికి మీరు రావాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకే మీరు రావాలనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఏ రంగంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్టు, ఆయన ఆలోచనే కరెక్టు అనేటువంటిది అర్థమవుతా ఉంది. లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసి, ఏదో విధ్వంసం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం? రాష్ట్రంలో 45,000 పాఠశాలలు ఉంటే వాటిని బాగు చేసి పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించి ప్రపంచ స్థాయిలో మిగిలినటువంటి కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలతో పోటీ పడేటువంటి దానికి పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ విద్యార్థిని తీర్చిదిద్దడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. దేనికి విధ్వంసం? దాదాపు 2,500 జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వచ్చి అప్పటికే ఉన్నటువంటి మరో 1000 జబ్బుల్ని కలిపి 3,500
పైచిలుకు జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కింద తీసుకుని వచ్చి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద వారికి భరోసాను కల్పించి పేదవాడికి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి కష్టం వస్తే ఆ ప్రాణాన్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అని చెప్పి ఆ రోజు ఆ భరోసాని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉంటే అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకొని వచ్చి ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్ల పరిధిలో 50,000 ఎకరాల ఇండస్ట్రియల్ భూమిని సేకరించి అనేక పరిశ్రమల ఏర్పాటుకి దోహదపడి పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ కార్యక్రమం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఈ రాష్ట్రంలో పోర్టు కట్టాలని చెప్పి ఆలోచన చేయనటువంటి పరిస్థితిలో ఉంటే మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 3 పోర్టులు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం వీటితో పాటు ఒక గ్రీన్ఫీల్డ్ పోర్టు కాకినాడలో 4 పోర్టులు నిర్మించేటువంటి దానికి ముందుకొచ్చి ఫిషింగ్ హార్బర్లు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి ముందడుగు వేసి 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణాన్ని మొదలుపెట్టి బ్లూ ఎకానమీని రాష్ట్రంలో సృష్టించి తద్వారా అనేక వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు అని అడుగుతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు పారిశ్రామికంగా, విద్యపరంగా, వైద్యపరంగా, వ్యవసాయం పరంగా రైతు భరోసా కేంద్రాలు తీసుకొని వచ్చి ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఈరోజు యూరియా కోసం కొట్టుకు వస్తా ఉన్నారు. అటువంటి రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి వారికి విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇచ్చి తిరిగి మళ్ళీ ఆ ధాన్యాన్ని సేకరించేటువంటి బాధ్యత కూడా అదే రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టించి రైతుకి ఏ కష్టం లేకుండా గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా ముందడుగు వేసి వ్యవసాయాన్ని పండుగ వాతావరణంలో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు అదే ఋషికొండ గురించి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లని, జగన్మోహన్ రెడ్డి గారు సొంత భవనాలని, వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈ రోజు ఏం చెప్తా ఉన్నారు? ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్. ఈరోజు దేశంలో ప్రముఖ సంస్థలన్నీ ముందుకొస్తా ఉన్నాయి. ఒక ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి పాలసీలు ఉంటాయి. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, మేము అనుకున్నటువంటి విధానాన్ని వారు మార్చాలని చెప్పని అనుకున్నప్పుడు వారి విధానాన్ని తగ్గట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి దాదాపు సంవత్సరాల 18 నెలలు 20 నెలలు పూర్తయిపోయింది. ఈరోజు టాటా లాంటి సంస్థలు, లీలా గ్రూప్ లాంటి సంస్థలు, దేశంలోనే గర్వకారణమైనటువంటి హాస్పిటాలిటీ సంస్థలన్నీ కూడా ఈరోజు క్యూ కడతా ఉన్నాయి ఆ టూరిజం భవనాలు కావాలని చెప్పి. 250-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కడితే అది విధ్వంసం. మీరు కడుతున్నటువంటి అమరావతి ప్రాంతంలో సంవత్సరం వచ్చేటువంటి వరద నీరుని ఎత్తి తోడడానికి మాత్రం 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు డబ్బు కావాలి. ఆ ప్రజాధనాన్ని వినియోగిస్తారు మీరు. వర్షపు నీరు, వరద నీరు వచ్చినటువంటిది తోడి బయట పడేయడానికి 450 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీరు విజనరీ. రాష్ట్రంలోనే ఎప్పుడు ఏ నాయకుడు కట్టినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి టూరిజం భవనాలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, అంతే కదా. మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన. విశాఖపట్నం ఏఐ సిటీ, కర్నూలు డ్రోన్ సిటీ, అమరావతి క్వాంటమ్ సిటీ, తిరుపతి ఫ్యూచర్ సిటీ,
అనంతపురం డిఫెన్స్ సిటీ 20 మాసాలైంది. ఏ సిటీ మిగిలింది? చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ మిగిలింది. నేను చెప్పినటువంటి ఒక సిటీలో ఉన్న ఏ సిటీ అన్నా ఆయన పునాదులు వేసాడా? ఆ రోజు విశాఖపట్నం గురించి ఒక విజన్ డాక్యుమెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నగరాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్లాలనేటువంటిది ఒక విజన్ డాక్యుమెంట్ ముందు పెట్టి దానికి తగ్గట్టు అడుగులు ముందుకు వేసి ఆ కార్యక్రమాలన్నీ చేస్తే అదే దారిలో ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కానీ పేరుకి మాత్రం ఆ సిటీ ఈ సిటీ అని చెప్పి ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి ఒక పేరు. అనంతపూర్ వెళ్తే ఒకటి, కర్నూలు వెళ్తే ఒకటి, తిరుపతి వెళ్తే ఒకటి, విశాఖపట్నం వస్తే ఒకటి, అమరావతి వెళ్తే ఇప్పుడు కొత్తగా నిన్న బోర్డు చూశాను విశాఖపట్నంలో, ఆవకాయ అమరావతి అట. ఇది కొత్త పబ్లిసిటీ. ఆవకాయ అమరావతి, మాగాయ మంగళగిరి, కాకరకాయ కుప్పం ఇవే పెట్టుకోవాలి మీరు. ఇవి పెట్టుకొని మీ పబ్లిసిటీ డబ్బు కొట్టుకోవాలి మీరు. దేనికి పనికొచ్చినవి? ఓ పక్కేమో రోజుకి 500 కోట్లు 600 కోట్ల అప్పులు. ఈ 20 మాసాల్లో దాదాపు 2,70,000 కోట్ల రూపాయల అప్పు. అటు ప్రజల దగ్గర డబ్బు ఉండదు, ఏ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల దగ్గర డబ్బు ఉందనుకో పాపం అప్పు చేసిన డబ్బుని ప్రజలకు పంచుతున్నాడు అని చెప్పి అనుకోవడానికి కూడా లేదు. పోనీ తెచ్చిన డబ్బు ఏదన్నా పోనీ అసెట్ రూపంలో ఉందనంటే ఆ అసెట్స్ కూడా ఉండవు. మరి డబ్బు ఏమైపోద్దో తెలియదు. చివరికి వీళ్ళు పబ్లిసిటీలకు మాత్రం వీళ్ళు మార్కెటింగ్, తండ్రి కొడుకులు ఇద్దరు మార్కెటింగ్, పబ్లిసిటీ. ఏ రకమైనటువంటి ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతా ఉంది. డిసెంబర్ 29 ఈరోజు. 24, 25 ఏళ్ళగా మంట కల్పిస్తారు. కనీసం 2026లోనన్నా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని, కొత్త సంవత్సరంలోనైనా ఆయన సంస్కరణలో, ఆయన ఆలోచనలో, ఆయన విధానంలోని మార్పులు రావాలని, ప్రజలకి మంచి చేయాలనేటువంటి కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రావాలని, పబ్లిసిటీ మార్కెటింగ్ ఏదైనా పని చేసి చెప్పుకుంటే బాగుంటుంది అనేటువంటిది ప్రజలు అనుకున్నటువంటి మాట ఆయనకి చేరాలని, అప్పులు తగ్గించి మీరు చెప్పినటువంటి సంపద సృష్టి ఏంటో కనీసం వచ్చే సంవత్సరంలోనే మీరు మొదలు పెడతారని, మీరు చెప్పినటువంటి ఈ తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాల్ని ఏదైతే ప్రజలకు చెప్పి నమ్మించి మోసం చేశారో, తప్పైపోయిందని చెప్పి కనీసం ఇప్పటికన్నా క్షమాపణ కోరాలని, వ్యవస్థల మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాలు, మీకు ఉన్నటువంటి విధానాలను మార్చుకోవాలని, ఆ దేవుడు మీకు ఆ బుద్ధిని ప్రసాదించాలని చెప్పి కనీసం ఇప్పటికన్నా కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం అయిపోతా ఉంది కాబట్టి వారికి రాష్ట్ర పిల్లలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కొత్త సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు మారి, ఎందుకంటే మాకు ఈ సంవత్సరం ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, ప్రభుత్వం మీద పోరాటం చేసేటువంటి దానికి సహకరించినటువంటి ప్రజలు ఒక సంతృప్తిని కల్పించింది. ప్రతిపక్షంగా వారి పక్షాన, ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి దాంట్లో మాకు సంతృప్తినిచ్చింది. పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బహుశా నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల సంతృప్తి లేదు. కనీసం వచ్చే సంవత్సరం అన్నా ఆయనకి ఆ దేవుడు ఆ బుద్ధి ప్రసాదించి ప్రజలకు మంచి చేసేటువంటి కనీస ఆలోచనలన్నా ఇవ్వాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. నియంతృత్వ ఆలోచనలకి పరాకాష్ట. సహజంగా ఏ ప్రభుత్వ పరంగా తీసుకునేటువంటి ఏ నిర్ణయంలోనన్నా
లేదా ఏ టెండర్ ప్రొసీజర్స్లో అన్నా ఓ పెద్ద ఎత్తున ఒక ప్రొసీజర్ తీసుకున్నప్పుడు సింగిల్ టెండర్స్ వచ్చినప్పుడు సహజంగా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచి పోటీతత్వాన్ని కల్పించేటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రైవేటైజేషన్కే వ్యతిరేకం. సెకండ్ ఇయర్ అంటే టెండర్ ప్రాసెస్ ఏంటి, ఒకరు వస్తే ఏంటి, ఇద్దరు వస్తే వాళ్ళు మేము వద్దనే చెప్తున్నాం. ఓ రకంగా మేము మా నిర్ణయంతో ప్రజలు ఏకీభవించారు, మా ఆలోచనతో మా ప్రజలు కలిసి వచ్చారు. కనీసం ప్రజల తాలూకా అభిష్టం మేరకైనా ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదు. కానీ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వెనకడుగు వేశారు. మంచిది, వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది. కానీ ఎవరు వస్తే వాడికి ఇచ్చేయండి అనేటువంటి మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తున్నారంటే కేవలం నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎవరు కలిసి రాలేదు, వచ్చినటువంటి వాడిని నేను ఏదో రకంగా ఒప్పించి ముందు తీసుకెళ్తాను, నా తాలూకా ఆలోచనల్ని నేను నా ఆలోచనతో మొండిగా ముందుకెళ్తాననేటువంటి ఒక నియంతృత్వ ధోరణి ముఖ్యమంత్రిలో కనబడతా ఉంది. అది రాష్ట్రానికి మంచిది కాదు, వ్యవస్థలకు మంచిది కాదు, అంతకు మించి అందరికన్నా ఇందులో నష్టపోయేటువంటి ప్రజలకి అంతకన్నా మంచిది కాదనేటువంటిది మా అభిప్రాయం. థ్యాంక్ యూ. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులు మంచిదే కదా, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతోనే పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాన్ని పెట్టారు. అది స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అని చెప్పి కొత్తగా పేరు మారుస్తున్నట్టుగా ఇందాక క్యాబినెట్లో చూసాం. మంచిదే, ఇప్పటికన్నా అందుకే చెప్తున్నా కదా, వీళ్ళు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఆ దారిలోకే వీళ్ళందరూ రావాల్సినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సరే, దానికి ఆయన ఏ పేరు పెట్టించుకుంటే మాత్రం అది దానిని సచివాలయాలని పిలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటివే అనేటువంటిది ప్రజలు గుర్తిస్తారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ప్రతిదానికి పేరు మార్చినంత మాత్రాన దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరనేటువంటిది ప్రజలు మర్చిపోరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆబ్వియస్లీ ఓసారి పాలసీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఇప్పుడు కాదు గతం నుంచి చూస్తే ఎప్పుడు కూడా పాలసీలు అనేటువంటివి ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసమో ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా జరగల. పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా కానీ ఇప్పుడు కానీ కార్పొరేట్లకు అనుకూలంగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు. సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్గా మీరు అన్నట్టు ప్రభుత్వ పెద్దల తాలూకు పాత్ర ఉంటుంది, వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటుంది. ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్రే ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది. వారి అవసరాల కోసం, వారి ఆర్థిక అవసరాల కోసం, వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనిలోనే కాదు, గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట. 100% చెప్తున్నాను కదా. అందులో రూపాయి వాటా ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు వాటా 9 రూపాయలు ఉంటుంది 10 రూపాయల్లో. సో డెఫినెట్గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకాతలో ఉండేదంతా వీలే కదా. పాలసీలే వీళ్ళ కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కిందో లేకపోతే ఇంకో దాని కిందో పెడతారు. ఉర్సా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నంలో 57 ఎకరాలు కేటాయించారు. నెల రోజులైంది ఆ సంస్థ పెట్టి, 10 లక్షల క్యాపిటల్. ఆ సంస్థకి ఆఫీస్ లేదు, ఎంప్లాయీస్ లేరు. మరి దీని వెనకథలు ఎవరున్నట్టు? ముఖ్యమంత్రి గారు కొడుకే కదా, సంబంధించినటువంటి శాఖ మంత్రే కదా.
అంత క్లియర్గా కనబడిన తర్వాత ఇంక మరి ఇది ఎవరి కోసం చేశారని అంటే ఇంక సమాధానం అంతగా క్లియర్గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 బిఎన్ఎస్లు వచ్చాయి. అంటే ఐపీసీ, పూర్వం ఐపీసీ ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ కదా. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్, కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బిఎన్ఎస్. నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకులో, లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినా ఒప్పే అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదిన వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలేదు. దానికి వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం మొన్న 21వ తారీఖు జరిగినటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టణం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి నగరాల్లో, ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పెద్దల్లో వారి కడుపు పంట ఒక పక్క, నిద్రలేనితనం ఒక పక్క, అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళకి కనబడతా ఉన్నాయి. అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం. బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటుంది. అది తప్పు కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందే చెప్పారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏవి చూడడం, అన్న వస్తున్నాడని చెప్పండి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ 2 సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి, ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది. మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత పెద్ద ఎత్తున వేడుకలు జరిగినాయి. సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి 3 రోజులుగా నడుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం. ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక పార్టీకి ఒక రకంగా, ఒక పార్టీకి ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇది పాత రోజులు కాదు. చివరికి మిమ్మల్ని కూడా నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడారు. జర్నలిస్టుల్ని ఒక సభాపతి, ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మీరు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నారంటే ఏ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యవస్థలను భయపెడుతున్నారు అన్నటువంటి దానికి అది ఉదాహరణ. సో దయచేసి ప్రజలు గమనిస్తారు. ఈ రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. కళ్ళు మూసి తెరిచేలోపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలు పోతే ఎలక్షన్ సంవత్సరం. ఎక్కువ కాలం లేదు, ఎక్కువ ఎరగబాటు వద్దు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటి కూడా అంతే దూరం. అది కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.